స్టైలిష్ మోడల్ గుడ్ ఐడియా. హాయ్, ఇప్పుడు మన ఉన్న లొకేషన్ దగ్గర నుంచి ఉప్పలపాడు బర్డ్స్ శాంక్చురీకి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి యాక్చువల్గా 9 కిలోమీటర్లు వస్తుంది. యాక్చువల్గా మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ రెడ్డిపాలెం అనే ఒక ఏరియా ఉంది. ఆ రెడ్డిపాలెం నుంచి బయలుదేరుతున్నాము. మనకు అమరావతి రోడ్ నుంచి ఇటువైపు లోపలికి ఇన్నర్ రింగ్ రోడ్డు మీద వస్తే ఒక రెడ్డిపాలెం వస్తుంది. ఆ రెడ్డిపాలెం నుంచి మనం బయలుదేరుతున్నాము. రెడ్డిపాలెం నుంచి మనకు ఓవరాల్గా 9 కిలోమీటర్లు చూపిస్తుంది. యాక్చువల్గా ఉప్పలపాడు చెరువు దగ్గరికి అనేక రకాల పక్షులు వస్తాయి. వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తాయి. ఇంతకుముందు అయితే 12 నుంచి 13 వేలకు పైగానే పక్షులు వచ్చేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిపోయి సంవత్సరానికి 7,000 నుంచి 8,000 వరకు మాత్రమే వలస పక్షులు వస్తున్నాయి. వర్షం అయితే బాగుపడుతుంది. ఇందాకైతే బాగుపడింది, ఇప్పుడు కొంచెం తగ్గింది వర్షం. సో తగ్గిందని మనం కొంచెం బయలుదేరాం. చూద్దాం అక్కడ అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. దానికైతే ఇటువైపు అయితే మొగ్గులు లేవు, కానీ ఉప్పలపాడు వైపు అయితే మొగ్గులు ఉన్నాయి ఇప్పుడు బాగా. అసలు ఎందుకు ఈ బర్డ్స్ ఉప్పలపాడుని చూస్ చేసుకున్నాయంటే, ఆ ఏరియాలో మంచినీటి చెరువులు ఉండటం, బర్డ్స్ షెల్టర్ ఏర్పాటు చేసుకోవడానికి అనేక రకాల చెట్లు ఉండటం, అందుకే కొన్ని రకాల కొంగలు సైబీరియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వలస వస్తుంటాయి. సో ఇలా వాటికి అకామిడేషన్, ఫుడ్ ఇక్కడ దొరకటం వల్ల పక్షులు గుడ్లు పెట్టి పొదగడానికి కొంచెం సౌకర్యంగా ఉంటుందని చెప్పి ఈ ఏరియాని చూస్ చేసుకున్నాయి. యాక్చువల్గా ఫస్ట్ టైం ఈ ఏరియాలకి ఏషియా నుంచి ఓపెన్ బిల్ జాతి కొంగలు మొట్టమొదటిగా వచ్చాయన్నమాట. ఆ తర్వాత స్పాట్ బిల్ పెలికాన్ జాతి కొంగలు వచ్చాయి. ఆ రకంగా ఉప్పలపాడు అనేది బర్డ్స్ శాంక్చురీగా ఏర్పడింది. ఇక్కడ వాటర్ తగ్గటం, చెట్లు లేకపోవటం వల్ల పక్షులు రావటం తగ్గిపోయిందని చెప్పి వీటి కోసం సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సో అదే మనం ఇప్పుడు వెళ్తున్న ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం. యాక్చువల్గా మనం ఇప్పుడు ఉప్పలపాడు వెళ్ళడానికి అటు ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పి ఆటోనగర్ మీద హైవే ఎక్కేసాను. మరి హెవీగా ట్రాఫిక్ ఉంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఆటోనగర్ మీద హైవే వచ్చాను. ఇక్కడ నుంచి మనకి 6 కిలోమీటర్లు చూపిస్తుంది ఉప్పలపాడు. ఎక్కువైంది కానీ పర్వాలా, ఏం పడట్లేదు. పక్కన హైవే మీదకి వెళ్ళమని సర్వీస్ హైవే మీద సర్వీస్ రోడ్ వెళ్తున్నాను. ఏంటి ఇందాక కెమెరా ఆగిపోయింది, మొత్తానికి మనం రికార్డ్ అయితే చేయలేదు, అదంతా ఆగిపోయింది. అక్కడ ఇందాక స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎవరో ఒరిగేసుకుని మరి అడుగుతున్నారు.
నుంచి ఉప్పలపాడు 4 కిలోమీటర్లు. ఎప్పుడైతే నేను ఉప్పలపాడుకి రీచ్ అయ్యానో వెంటనే స్కూల్ పిల్లలు కనపడి నా దగ్గరికి వచ్చారు. స్కూల్కి హాలిడే అని అడిగితే వర్షం వల్ల స్కూల్కి సెలవు ఇచ్చారన్నా అని అన్నారు. నేను ఉప్పలపాడుకి రీచ్ అయ్యేసరికి బర్డ్స్ శాంక్చురీ మూసేసింది, ఇవాళ వర్షం కారణంగా క్లోజ్ చేశారని చెప్పారు. అక్కడున్న పిల్లలు అయితే కొంతమంది నేను స్కూల్కి వచ్చిన కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ ఏమో అనుకుని అన్న ఒకసారి హెల్మెట్ చూడాలని చెప్పి అన్నారు. కొంతమంది పిల్లలు అయితే నీ ఛానల్ నేమ్ ఏంటి, నీ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి అడిగారు. నేను అన్నాను నేను రీసెంట్గా ఆ ఛానల్ స్టార్ట్ చేశాను తమ్ముడు, సబ్స్క్రైబర్స్ ఏం లేరు అని చెప్పి అంటే వాళ్ళు అన్నారు మేము 10 మంది ఉన్నామన్నా, మేమందరం సబ్స్క్రైబ్ చేస్తాం, మీకేం ఇబ్బంది లేదు అని చెప్పి అన్నారు. కొంచెం హ్యాపీగా అనిపించింది. అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా సరే వాళ్ళు అనే మాటలు మనకి కొంచెం హ్యాపీగా అనిపించింది. కానీ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు బయట వాన్లో, స్కూల్కి హాలిడే ఇచ్చారని చెప్పి. వలస పక్షుల కేంద్రం. రూపాయగా సామ్సంగ్ గెలాక్సీ S24. పిన్నా ఏం పిన్ను, ఏం పిన్ను ఏంటి స్కూల్ లేదు ఇవాళ? ఏ సామ్సంగ్ గెలాక్సీ పిన్ వచ్చిందిగా. ఏం పెన్ను అది? అల్ట్రా అన్న, అది అల్ట్రా, ఇది S24. ఏంది ఇవాళ స్కూల్ లేదా ఏంటి? ఏం చెప్పు, హ్యాపీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే టు యు ఐఫోన్. ఏంట్రా జాలీగా ఉన్నారా మీరు? అంతే చూడు ఏమైంది? వెళ్ళండి. ఎందుకు స్టైలిష్ మోడల్ గుడ్ ఐడియా. ఓకే అండి, మరి ఈ వీడియోని ఇంతటితో అయితే క్లోజ్ చేస్తాను. వర్షం అయితే బాగా పడుతుంది. వాళ్ళతో బాయ్.